బుక్మేట్ కి స్వాగతం. ఈరోజు బుక్మేట్ లో మనం చెప్పుకోబోయే కథ పేరు ముగింపు. ఈ కథని రచించిన వారు వలివేటి నాగచంద్రావతి. ఈ కథ ఈనాడు ఆదివారం 17 ఫిబ్రవరి 2019 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెళితే, సాగర తీరం, సంధ్యా సమయం. నొరగల చిరునవ్వులతో తుళ్ళింతలు పెడుతూ ముందుకు వచ్చే లేలేత అలలు తమకు గిలిగింతలు పెడుతున్నట్టు పకపకలాడుతూ ఆడుకుంటున్నారు చిన్నారులు. వీచే చల్లగాలిని, అనంత సముద్ర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఒడ్డునే సేదతీరుతూ ఆనందిస్తున్నారు కొందరు. వీళ్ల చుట్టూనే తిరుగుతూ ఆ అందాల మీద, ఆనందాల మీద ఏమాత్రం ఆసక్తి కనబరచకుండా ఐస్ క్రీములు, వేరుశనగలు, బెలూన్లు అని అరుస్తూ అమ్మేస్తున్నారు చిల్లర వ్యాపారులు. ఈ గందరగోళానికి దూరంగా ఓ పాడైపోయిన పడవ మరుగున కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని, ఇద్దరి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ వాళ్ళెంతసేపు అలా కూర్చున్నారో తెలీదు. క్షితిజంలోకి భానుడు జారక తప్పదన్నట్టు చేతులలా పట్టుకుని భారంగా లేచారిద్దరు. పాతమిత్రుణ్ణి మర్చిపోకు సుమా అని బేల చూపులతో లాలిస్తున్నట్టు నావని తడిమారు. ఎక్కడ తరిగిపోతుందో దూరమన్నట్టు అడుగులలో అడుగులు వేసుకుంటూ నడిచారు. అయినా నడవాల్సిన దారి కరిగిపోయింది. చీలిన మార్గం విడిచిపోయే సమయం గుర్తు చేసింది. నన్ను మర్చిపో సారిక, సాధ్యమా సాగర్? క్యాబ్ సారిక ముందుకొచ్చి ఆగింది. సాగర్ అప్పుడే వచ్చిన బస్సెక్కి చెయ్యి ఊపాడు. కలిసి బతకాలనుకున్న వారి జీవితాలు తలో దిక్కుకు చెదిరిపోయాయి. ప్రాణాలు ఎక్కడో వదిలేసి వచ్చిందాల్లా నిస్తేజంగా హాస్టల్ రూమ్ చేరింది సారిక. త్రాణలేని దానిలా మంచం మీద వాలింది. మనసంతా శూన్యం. ఆ శూన్యంలోకి భరించలేనంత బాధ వచ్చి చేరుతోంది. 2.5 తమ స్నేహం, ప్రేమ, అభిమానం, కట్టుకున్న స్వప్న సౌధాలు వాటన్నిటినీ పెకలించాలంటే తన వల్ల ఏ పనా? ఆ పెకలించిన స్థానంలో అయిన గాయాన్ని ఏ ఔషధం మాంచగలదు? తమ ఒక్కొక్క సమాగమంలోని మాధుర్యాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సారిక. అతడు తోడవని భవిష్యత్తు ఎంత అంధకార బంధురమో ఊహించి భయకంపితురాలైంది. మరి తను తీసుకున్న నిర్ణయమేంటో తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే కొన్ని ముగింపులు గుండెని పిండేస్తాయి. కానీ అదే జీవితం ఇంకొకరికి కొత్త ఆశనిచ్చే అద్భుతమైన ఆరంభం కావచ్చు. మరి సాగర్ జ్ఞాపకాలు, రాధ స్నేహం, బిందు జీవితం చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ముగింపు. ఈ కథలో తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఎంత ఊరడించినా సమాధానపడ్డం లేదు హృదయం. ఈ విషాదం, ఈ నరకం మామూలేనంటోంది గుండె. చనిపోవడమే మేలని పరిష్కారం సూచిస్తోంది మనస్సు. దిగ్గున లేచింది సారిక. కళ్ళు తుడుచుకుంటూ లెటర్ ప్యాడ్లో 4 పంక్తులు రాసి ముగింపు చుక్క పెట్టింది. సారిక తలుపు తీసుకుంటూ వచ్చింది స్నేహితురాలు రాధ. గడియ పెట్టని తన మందమతిని తిట్టుకుంటూ చొప్పున ఉత్తరాన్ని దిండు కిందకి తోసి ఎర్రబడిన కళ్ళని పక్కకి తిప్పి బాత్రూంలోకి పరిగెత్తింది సారిక. అసలే హడావిడి పిల్ల రాధ. ఇవేవీ గమనించినట్టు, ఏమిటి నువ్వింకా స్నానమే చేయలేదా? కానివు తొందరగా. గౌతమి నిన్ను ఫంక్షన్కి తప్పకుండా తీసుకురమ్మని ఇందాక మళ్లీ ఫోన్ చేసి చెప్పింది అంది. గౌతమి రాధ రిలేటివ్స్. సారికకి కూడా పరిచయమే. నేను రాను, నాకాస్త డల్ గా ఉంది. మొహం తుడుచుకుంటున్నట్లు టవల్ అడ్డం పెట్టుకుని చెప్పింది సారిక బాత్రూంలో నుంచి వస్తూ. అట్లా అయితే తప్పకుండా రావాల్సిందే. నీ మూడంతా బాగైపోతుందక్కడ. పద పద. సారికని గుమ్మం వైపు నెట్టుకుపోతూ అంది రాధ. రాధంటే ఎదుటివాళ్లకి మాట్లాడే సందివ్వదు. అంతా వన్ వే. సారిక ఎన్నెన్ని వంకలో పెట్టింది మానేయటానికి. నేనేమీ విన్ను. ఎంత గంట్లో అది కేక్ కోయగానే వచ్చేద్దాం, సరేనా? తాడు కట్టి బలవంతాన లాక్కెళ్ళిపోతున్నట్టే తీసుకువెళ్ళిపోయింది రాధ సారికని. పడుచుతనం పరవళ్లు తొక్కుతోంది గౌతమి ఇంట్లో. రంగురంగుల సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలు, గండు తుమ్మెదల్లా అబ్బాయిలు ఒక దగ్గర చేరితే సందడికి సంబరానికి కొదవే ఉంటుంది. ఆటలు, పాటలు, సరదా సరదా చెలోక్తులు, కొంటె మాటలు, కవ్వింతలు, చిలిపిచేష్టలు, నవ్వుల పువ్వులు. టైం చూసుకునే వ్యవధి కూడా లేదెవరికి. నిద్రాదేవతొచ్చి కంటి రెప్పల మీద ముద్దు పెట్టే వేళకు అర్ధరాత్రి 1 గంట. అప్పటిదాకా జాతరలో తప్పిపోయిన చంటిబిడ్డలా దిక్కులు చూస్తూ దిగులుగా కిటికీ దగ్గరే కూర్చోనుంది సారిక. అక్కడ పొంగి పొర్లుతున్న ఉత్సాహం, ఉల్లాసం సారిక నిర్లిప్తతని కించెత్తూ కదిలించలేదు. సాగర్ లేకుంటే తన బతుకంతా చీకటే. అతను సరసనలేని ఏ సంతోషాలు తనకు వద్దు. ఏ సరదాలు తనని ఆనందపరచలేవు. ఇక తను జీవించడమే వ్యర్థం. ఈ విషాదాన్ని ఇక తను మోయలేదు. సారిక ఆలోచనల నిండా ఇదే నైరాస్యం, వైరాగ్యం. వెడదామా? రాసి వాళ్ల కారులో మనల్ని దిగపెడతానంది అంటూ వచ్చింది రాధ. వచ్చిన దగ్గర్నుంచి ఆ కోలాహలంలో మునిగిపోయినట్టే కనపడుతున్నా రాధ సారిక మీద ఓ చూపు వేసే ఉంచింది.
సర్వం కోల్పోయిందాల్లా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న స్నేహితురాల్ని గమనిస్తూనే ఉంది. ఇద్దరూ రూంలోకొచ్చారు. రాగానే తలగడ ఎత్తి చూసింది గుట్టుగా. తన నిర్ణయం మారనట్టే అది అక్కడే ఉంది పదిలంగా. ఇక రాధ వెళ్ళిపోవడమే ఆలస్యం. నేనిప్పుడింటికెళ్తే అమ్మ కర్ర పుచ్చుకొస్తుంది. ఇందాకే ఫోన్ చేసి చెప్పేశాను నీ రూంలో పడుకుంటానని. కారు కూడా అందుకే పంపించేశాను చెప్పేసింది రాధ. సారిక ఇప్పుడు ఏం చేయబోతోంది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే కొన్ని ముగింపులు గుండెని పిండేస్తాయి. కానీ అదే జీవితం ఇంకొకరికి కొత్త ఆశనిచ్చే అద్భుతమైన ఆరంభం కావచ్చు. మరి సాగర్ జ్ఞాపకాలు, రాధ స్నేహం, బిందు జీవితం చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ముగింపు. ఈ కథలో తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఏం మాట్లాడుతుందిక? అప్పటికే సోఫాలో దుప్పటి సర్దేసింది కూడా. మిగతా రాత్రంతా నిద్రపోలేదు సారిక. నిన్నటి వరకు మురిపించి కరిగిపోయిన కలలు, కలిగిస్తున్న వేదన, దుఃఖం, నరనరాన్ని మెలిపెట్టే బాధ. ఈ యాతన్నుంచి విముక్తి కావాలి. కాని బెడ్ లైట్ వేసుకుని మరీ మొబైల్లో మెసేజులు చూసుకుంటున్న రాధవైపు చాలా అసహనంగా చూసింది సారిక. తెల్లారింది. కాని రాధ కదిలే సూచనల్లేవు. పైపెచ్చు ఇవాళ శనివారం. నీకు సెలవే కదా, నువ్వు తొందరగా తెమిళ్తే ముందు గుడికి వెళ్దాం, అక్కడ్నుంచి నిన్నో చోటికి తీసుకువెళ్తా అంటూ ప్రోగ్రాం ఫిక్స్ చేసేసింది. సారిక మరీ గొర్రె మాదిరి గట్టిగా ఎదురు తిరగలేదు. రాధ నియంత టైపు. తన మాటే నెగ్గించుకుంటుంది. వాదించే ఓపిక కూడా లేక తన ప్రోగ్రామే వాయిదా వేసుకుంది సారిక. ఆంజనేయ స్వామికి పూజ చేయించి గుడి బయటికి వచ్చారు. ఇప్పుడెక్కడికి? రాధ బైక్ స్టార్ట్ చేస్తే వెనక కూర్చుంటూ అడిగింది సారిక. చూడు అని నవ్వి బైక్ ని ముందుకు పోనిచ్చింది రాధ. మధ్య మధ్యలో బండాపి ఏవేవో కొంటూనే ఉంది. స్వీట్స్, చాక్లెట్స్, చిన్న చిన్న బొమ్మలు. ఊరు దాటగానే పచ్చటి తోటల మధ్య ఉంది మదర్ థెరిసా అనాథాశ్రమం. ఇక్కడ నాకో ఫ్రెండ్ ఉంది, తననుసారి పలకరించిపోదాం. బైక్ పార్క్ చేసింది రాధ. అనాథాశ్రమంలో ఫ్రెండా? ఆశ్చర్యపోతూ వెంట నడిచింది సారిక. రాధని చూడగానే రాధక్క రాధక్క అంటూ చుట్టుముట్టేశారు పిల్లలు. వెరిగిపోయాయి వాళ్ల మొహాలు. అంతా 10-12 వయసున్నవాళ్లే. వాళ్లకి తాను తీసుకొచ్చినవన్నీ పేరు పేరున పిలిచి ఇచ్చింది రాధ. ఆ చిన్ని చిన్ని గిఫ్ట్లకే సంతోషపడిపోయారు వాళ్లు. క్రితంసారి వచ్చినప్పుడు వాళ్లు కోరుకున్నవేనట అవన్నీ. ఆ పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయి వాళ్లతో కబుర్లు చెబుతోంది రాధ. వాళ్లు కూడా అంతే. సొంత అక్కతోనో క్లాస్మేట్తోనో మాట్లాడుతున్నట్టు స్కూల్లో నేర్చుకున్నవన్నీ కొత్తగా వచ్చిన డుంబూ చేస్తున్న అల్లరి, టీవీలో మొన్న ఆదివారం చూసిన సినిమాలో నచ్చిన హాస్య డైలాగులు, ఇలా ఏవేవో చెప్పేస్తున్నారు ఉత్సాహంగా. నిన్న గౌతమింట్లో అంత సంబరంలోనూ కలగని కదలిక ఆ పిల్లల అమాయకపు మాటలు వింటుంటే కలిగింది సారికలో. నా ఫ్రెండ్ని చూద్దాం పదా రాధ అనేదాకా అక్కడ్నుంచి లేవలేదు సారిక. పై అంతస్తుకు వెళుతూ అంది రాధ. అమ్మానాన్నలతో హాయిగా గడపవలసిన విలువైన కాలాన్ని పోగొట్టుకున్నామని తెలిసినా ఆ అసంతృప్తి వాళ్లకు తాకనట్టుగా ఎంత నిబ్బరంగా ఉన్నారో చూడు. తల పంకించింది సారిక. అవును కాదుల మధ్య మేడమీద గదిలో రాధ స్నేహితురాల్ని చూసి నిర్ఘాంతపోయింది సారిక. 15 ఏళ్ల పాపతను. చాలా అందంగా ఉంది. కాని ఆ అమ్మాయి కళ్ళలో వెలుగులేదు. అవును, బిందూకి చూపులేదు. అతి మెల్లగా ఉదాసీనంగా చెప్పింది రాధ. బిందూకి చూపులేదని తెలుసుకున్న తర్వాత సారిక ఎలా రియాక్ట్ అయింది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే కొన్ని ముగింపులు గుండెని పిండేస్తాయి. కానీ అదే జీవితం ఇంకొకరికి కొత్త ఆశనిచ్చే అద్భుతమైన ఆరంభం కావచ్చు. మరి సాగర్ జ్ఞాపకాలు, రాధ స్నేహం, బిందు జీవితం చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ముగింపు. ఈ కథలో తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఈ ఆశ్రమం వాళ్లే ఎప్పటినుంచో రెటీనా కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాధక్క చూస్తున్నట్టే దగ్గరగా వచ్చి రాధ నడుం పట్టుకుంది బిందు ఆనందంతో. ఇదిగో నీ మామూలు. ప్రత్యేకంగా బ్యాగు అడుగున పెట్టిన కాజూ బర్ఫీ డబ్బా మూత తీసి ఒకటి నోటికి అందించింది రాధ చిరునవ్వుతో. బిందు చాలా తెలివైంది. బ్రెయిలీలో 10th పరీక్షలు రాస్తోంది తెలుసా. పాటలు బ్రహ్మాండంగా పాడుతుంది. మా రత్నావాళ్ల స్కూల్ ఫంక్షన్లో కృష్ణశాస్త్రి గారి గేయం ఆకులో ఆకునై పాడుతుంటే విన్నాను. అప్పుడే తనకి ఫిదా అయిపోయాను. అప్పట్నుంచే తనతో ఫ్రెండ్షిప్. తనకోసమే ఇక్కడికి రావటం. రాధ పాడమనగానే బతిమాలించుకోకుండా జయదేవుడి అష్టపది పాడింది బిందు. అతిశయోక్తి కాదు, నిజంగా కోకిల కూజితమే. మందకొండితనాన్ని వదులుకుని మరీ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సారిక. వచ్చేటప్పుడు ఎవరు నేర్పించారివన్నీ అడిగింది సారిక కుతూహలంగా. ఓ నిమిషం జవాబివ్వలేదు బిందు. నా అన్నవాళ్లందరూ ఒక యాక్సిడెంట్లో మరణించారు.
కళ్ళలో గాజు పెంకులు గుచ్చుకుని నాకు చూపుపోయింది. మాకు దూరబంధు ఒక ఆయన కలగజేసుకుని కొద్దిగా ఉన్న మా ఆస్తిని కరెన్సీలోకి మార్చి ఈ ఆశ్రమం ట్రస్ట్కి డొనేట్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ మీద నన్నిక్కడ చేర్పించారు. మొదట్లో చాలా డిస్టర్బ్డ్గా, దిక్కుతోచనట్టుగా ఉండేది. నన్ను మాత్రం ఎందుకు బతికించావు దేవుడా అనుకుంటూ ప్రార్థన టైంకి ఆ హాలులోకి వెళ్లేదాన్ని కాదు. మరి ఆ గాయాల నుంచి బిందు ఎలా బయటపడింది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే కొన్ని ముగింపులు గుండెని పిండేస్తాయి. కానీ అదే జీవితం ఇంకొకరికి కొత్త ఆశనిచ్చే అద్భుతమైన ఆరంభం కావచ్చు. మరి సాగర్ జ్ఞాపకాలు, రాధ స్నేహం, బిందు జీవితం చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ముగింపు. ఈ కథలో తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిచినా చీకటే. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ఒక ఫాదర్ ఎప్పుడూ ఏడుస్తూ ఉండే నన్ను ఆదరంగా దగ్గరికి తీసుకున్నారు. ఆయనే నాకు బ్రెయిలీ నేర్పించారు. నా గొంతు బావుంటుందని, పాటలు నేర్చుకోమని ప్రోత్సహించింది ఆయనే. ఆయననేవారు, విధివశాత్తు నీకు చిన్న లోటు ఏర్పడింది నిజమే, అందుకని నీకే ఏదో అన్యాయం జరిగిపోయిందని ఈ జన్మే వృధా అనుకుని కుంగిపోయి పిరికితనం కూడదమ్మా. ఈ జీవితం దేవుడిచ్చిన వరం. అన్నిటికన్నా మిన్నైన అదృష్టం ఇదే. బతికి ఉన్ననాళ్లు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ దాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే భగవంతుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఏ నిరాశ నిస్పృహలు నా పక్కకి రాలేదు. అంది చిరునవ్వుతో. నీకు తొందరలో కళ్ళు దొరికి ఈ లోకాన్ని చూడగలగాలి. నువ్వింకా గొప్ప గాయకురాలిగా ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటాను అంది సారిక మనస్ఫూర్తిగా. బిందు చిన్నగా నవ్వింది. అవి దొరక్కపోని నాకు విచారం లేదు. ఇప్పట్లాగే ఎవరడిగినా నా పాట వినిపించి సంతోషపడతాను, లేదా నాలో నేనే పాడుకుంటూ ఆనందంగా ఇలాగే ఉండిపోగలను అన్నట్టు బ్రెయిలీలో కవితలు రాసే ప్రయత్నం చేస్తున్నా. ఈసారి మీరొచ్చినప్పుడు తప్పకుండా వినిపిస్తా. విధి ఎన్ని మొట్టికాయలు మొట్టినా ఈ అమ్మాయిలో ఎంత మెచ్యూరిటీ, ఎంత ఆత్మవిశ్వాసం, అద్భుతమన్నట్లు చూసింది సారిక బిందు వంక. మళ్లీ బైక్ దగ్గరికొచ్చారు. ఊరివైపు కాకుండా వ్యతిరేక దిశలో కదలటం చూసి మళ్లీ ఎక్కడికి ముఖం చిట్లించింది సారిక. ఇదిగో ఈ పక్కనే మంచి నర్సరీ ఒకటుంది. మొన్నొచ్చినప్పుడు పసుపు ఎరుపు కలిగిన గులాబీ మొక్క కావాలని చెప్పాను, తెప్పించి ఉంచుతానన్నాడు. ఎంత 10 నిమిషాలు వెళ్ళొచ్చేద్దాం. తలా అడ్డంగా ఊపిందా నిలువుగా ఊపిందా అన్నది కూడా చూడకుండా ముందుకి పోనిచ్చేసింది రాధ. పొలాల మధ్య ఉన్నదా నర్సరీ. ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్లి సన్నని కాలిబాటకు అటూ ఇటూ బోలెడు అంట్లు కట్టిన మొక్కలు, ఓ పక్కగా పర్ణశాల లాంటి చిన్న తాటాకుల పాక. అంత ఎండవేళ కూడా చల్లగా అనిపించింది ఇద్దరికి. చిన్ని చిన్ని కుండీల్లో పాలిథిన్ కవర్లో ఉన్న లేత మొక్కలకి నీళ్లు చల్లుతున్నాడు ఓ ముసలాయన. వీళ్లని చూడగానే ట్యూబ్ని కొబ్బరి చెట్టు బోదెలోకి వదిలి దగ్గరగా వచ్చాడు. బాగున్నావా తాత? ఆప్యాయంగా కుశల ప్రశ్న వేసింది రాధ. బాగున్నానమ్మా మందహాసంతో చెప్పసాగాడతను. చుట్టూరా నయనానందకరంగా కనిపిస్తోంది తోట. పద గార్డెన్ చూద్దాం ఉత్సాహంగా ముందుకు వెడుతోంది రాధ. అనాసక్తంగా వెంట నడిచింది సారిక. అంట్లు కట్టి సిద్ధం చేసిన పూల మొక్కలు, మందారాలు, గులాబీలు, మల్లెలు, లిల్లీలు, అవే పువ్వులనిపించే ఇంద్రధనస్సు రంగుల ఆకులున్న క్రోటన్స్, బోన్సాయి మొక్కలు, మధ్య మధ్య వాటికి నీడ ఇచ్చేటందుకుగాను పెద్ద చెట్లు. ఎన్ని రకాలో. ఒక్కొక్క మొక్క ప్రత్యేకతని చెబుతూ నడుస్తున్నాడు తాత వారితో. మా అమ్మ ఎలా ఉంది తాత అడిగింది రాధ చనువుగా. ఆ మాటకి సమాధానం చెప్పకుండా నిట్టూర్చాడు తాత. తాతలా ఎందుకు నిట్టూర్చాడు? తాత భార్య బతికే ఉందా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే కొన్ని ముగింపులు గుండెని పిండేస్తాయి. కానీ అదే జీవితం ఇంకొకరికి కొత్త ఆశనిచ్చే అద్భుతమైన ఆరంభం కావచ్చు. మరి సాగర్ జ్ఞాపకాలు, రాధ స్నేహం, బిందు జీవితం చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ముగింపు. ఈ కథలో తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. రామ్మా చూద్దూగాని అన్నాడు తర్వాత. ఆ తాటాకులు ఇంట్లోకి వెళ్లారు ఇద్దరూ తాతతో కలిసి. లోపల మంచానికి అతుక్కుపోయి ఉందో ముసలావిడ. ఊపిరి తీసి వదిలే కదలికలను బట్టి బతికి ఉందనుకోవాలంతే. భయం భయంగా యువతలికి వచ్చేస్తూ ఏమిటి సుస్తీ అడిగింది సారిక. వంటికేం లేదమ్మా, మనసికి పట్టుకుంది. పెద్ద జబ్బు, దానికి మందులేదు అన్నాడు తాత ఉదాసీనంగా. తాత ఇచ్చిన గులాబీ అంటు తీసుకుని తిరుగుముఖం పట్టారు ఇద్దరు. ఏమిటావిడ బాధ? తాతని అడగలేని ప్రశ్నని రాధని అడిగింది సారిక దారిలో. ఉన్నది ఒకే ఒక్క కొడుకు గొప్పవాడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని బీటెక్ చదివించారు. ఏడాది క్రితం ఎండ్రిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మొక్కల్ని చూసుకుంటూ మనసు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తాత. తల్లి కదా, ఆ దిటవు లేదు. ఎంతలే, ఇవాళో రేపో బొందినొదిలి ఆ ప్రాణం పోతే బతికిపోతుంది అంది రాధ విరక్తిగా. ఎందుకలా?
నోట్లో తడి ఆరిపోయింది సారికకి. ఏముంది, లవ్ ఫెయిల్యూర్ కలుక్కుమంది ఎక్కడో సారికకి. ఈ తల్లిదండ్రులున్నారే, వీళ్లంత మూర్ఖులు ఇంకొకరుండరు. పిల్లల మీద అంత మమకారం పెంచుకోవడం ఎందుకు చెప్పు? వాళ్లకి వీళ్లకంటే ప్రాణప్రదమైన వాళ్ళుండరు. పిచ్చి కాకపోతే ఆ ఫాదర్ ఒకడు. జీవితం దేవుడిచ్చిన వరమాట, గాడిద గుడ్డేం కాదు. వాళ్లు పోగొట్టుకున్న ప్రేమ ముందు లక్ష్యాలు సాధించమనటాలు, కలల్ని ఆరాధిస్తూ మైమరిచిపొమ్మనటాలు అంతా ట్రాష్, వట్టి కంటితుడుపు మాటలు. ప్రేమ విఫలమైనప్పుడు అమ్మా నాన్న అంటూ ఆలోచించడం పిరికితనం. వేరే దారులు వెతుక్కుని రాజీపడిపోవడం పలాయనవాదం. అమర ప్రేమికులు ఎడబాటు సహించరు, ప్రాణత్యాగానికి వెనుకాడరు. నన్నడిగితే మరణమే శరణ్యం. దాన్ని మించిన సొల్యూషన్ మరి లేదంటాను. ఏమంటావు సారిక? నిలదీసినట్టు అడుగుతోంది రాధ. హాస్టల్కి వచ్చేశారు. రాధ బైకు ఆపగానే తొందరగా దిగి గదిలోకి వచ్చేసింది సారిక. దిండెత్తి స్లిప్ కేసి ఓ క్షణం చూసింది. నేను బతుకుండడానికి ఆధారం సాగర్ ప్రేమ ఒక్కటేనా? ఆ వెలితిని పూడ్చడానికి ఇంకో ప్రత్యామ్నాయం గురించి యోచించకుండానే జీవించి ఉండడం ప్రయోజనం లేనిదని నిర్ణయానికి రావడం ఎంత బుద్ధి తక్కువ. నా తొందరపాటు వల్ల నేనే లోకమనుకుంటున్న వాళ్ళు నా వాళ్ళు ఏమవుతారు? కూలిపోరు? ఉలిక్కిపడింది సారిక. స్లిప్ చేతిలోకి తీసుకుంది. ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేసింది. నా ప్రయత్నం వ్యర్థం కాలేదు. గదిలోపలికి రాకుండానే సంతృప్తిగా వెనుతిరిగింది రాధ. ఇది ఇవాల్టి కథ ముగింపు. ఈ కథని రచించిన వారు వలివేటి నాగచంద్రావతి. ఈ కథ ఈనాడు ఆదివారం 17 ఫిబ్రవరి 2019 సంచిక నుంచి తీసుకోబడింది.